తాగి బండి నడిపితే మీ కొలువులకు ఎసరు పడ్డట్టేనట. చూసుకోండి మరి ఎంతకైనా మంచిది. సరే కానీ హెడ్లైన్స్. జోరుగా నడుస్తున్న ఉద్యమాలు, అందరికీ కావాలన్నట కొత్త జిల్లాలు. శాపను పట్టిన సీనన్న, కోశ వండితే సూపర్ అన్నా. డైలాగులు దాచిపెట్టుకుంటున్న సత్తి. The relationship between Safitrakka and Satti same like ఉల్లిగడ్డ పచ్చి పులుసు, బట్ ఫాము ముంగీస లెక్క ఉండకూడదు Safitrakka. మీరేమన్నా అనుకోండ్రులా, ఇవాళ ఫస్ట్ గిదే వార్తేయాలని నేను ఫిక్స్ అయినా అంతే. రోజు ఫస్ట్ రాజకీయం వార్తలే వేయాలా? ఏముంటుంది అందులో? ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నాడు తప్ప అట్లని నేరాలు ఘోరాలు చూపించడం కూడా కరెక్ట్ కాదనిపించింది. గందుకే గీ వార్తతోని షురు చేద్దాం అనుకుంటున్నా. మస్తు ముఖ్యమైన వార్త కూడా. నిన్న మొన్నటిదాకా జనాన్ని గోసపెట్టింది, లీడర్లను ఉరిపించింది, సర్కార్లను భయపెట్టింది. మరి ఇప్పుడు గా సమస్య తీరుతుంటే మొదలు చెప్పుకోవాలన్నా వద్దా? మళ్ళా అందరం దీని మీద ఆధారపడే బతుకుతాం. అసలు ముచ్చటేందో చెప్పకుండా చెప్తుందేంది అని మీకు అనిపిస్తుంది కదా. సరే చూడండి. చూస్తుంటే ఈ తాపకు మస్తు ఆనలు పడేటట్టున్నాయి. ముందుగా అనుకున్న టైం కంటే 10 రోజుల ముందే ఆనాకాలం సురువైతుందట. 17 జూన్ నెలల కేరళ రాష్ట్రం మీదకెళ్ళి మన దిక్కు మబ్బులు వస్తాయి కదా, అవి ముందుగానే వస్తాయని చెప్తుండ్రు మొగుల్ని పరీక్ష చేసే ఆఫీసర్లు. గా తెప్పలు నీళ్లు మోసుకొచ్చి తెలంగాణ మీద గుమ్మరిస్తే ఇక మన వ్యవసాయానికి తిరిగే ఉండదు పొండ్రి. ఇంకో ముచ్చట ఏందంటే ఈ 2-3 రోజులల్లా బంగాళాఖాతంలా వాయుగుండం పుట్టే కోపు కొడుతున్నదట. నిజంగానే పుట్టెనంటే మల్లో మల్క ఆనదేవుడు దంచిపోడు గ్యారంటీ. ఎట్లా చూసుకున్నా ఆనకాలం అయితే మంచిగానే అయ్యేటట్టుంది. మరి రైతన్నలు ఇప్పటి సందే ఎద్దు వ్యవసాయం సై చూసుకోండ్రి, సావుకర్తాన అప్పటికి పెట్టుకోండ్రి. అదనాల ఇత్తనాలు వేస్తేనే పంట మంచిగా వస్తుంది, పురుగు ఎక్కువ తలగది. ఇగో గివి ఇయాల్టి ఎండాకాలంలా ఆనాకాలం ముచ్చట్లు. నేను అనుకున్నట్టే అయింది. నేను నిన్న 3 మార్ల వార్తేసినప్పుడే అనుకున్నా, అధికారంలో ఉన్నోళ్ళు అంతా చేస్తే ఇక కడుమోళ్ళు ఎంత ఉరుకులాడాలే? మాకు చేయరాదా బంధులు? మాకు ధర్నాలు చేసు రాదా? బస్సులను ఆపలేమా? పెట్రోల్ బంకులను వలగొట్టలేమా అని పోటీలు పెట్టుకున్నారనుకో రాజుండ్రి. హైదరాబాద్లో తప్ప తెలంగాణ అంతటా గిదే పరిస్థితి. మరి ఈ వార్త చూసినాక రేపు ఇంకెంతమంది ఉద్యమాలు సురువు చేస్తారో. అప్పట్లా తెలంగాణలో ఎట్లా జరిగిందో ఇప్పుడు కొత్త జిల్లాల కొట్లాట జర్రంత అటు ఇటుగా అట్లనే జరుగుతుంది. మానుకోట జిల్లా కోసం నిన్న గులాబీ పార్టీలు బంద్ సక్సెస్ చేస్తే ఇవాళ కడమ పార్టీల కార్యకర్తలు కలిసి బస్సులు బయటికి రానియలే, దుకాన్లు తెరవనియలే. వరంగల్ జిల్లాకెళ్ళి ఏరుపడేసేదాకా లడాయి చేస్తూనే ఉంటామని శపథాలు పడుతుండ్రు మహబూబాబాద్ లీడర్లంతా. ఇక పాలమూరోళ్లతోని పొత్తొద్దని గద్వాల్ జిల్లా కోసం జంగు లేపుతున్నారు అక్కడోళ్ళు. గద్వాల్ బంధుతోని గల్లీలన్నీ చిన్నపోయినాయి. బస్సు డిపోల ముంగట ధర్నా పెట్టిండ్రు పతిపచ్చాల కార్యకర్తలంతా. అర్నక్కనే ముంగట పడి ఉద్యమాన్ని నడిపిస్తుందట. అటు ఖమ్మం జిల్లాలకెళ్ళి ఏరుపోసి భద్రాచలాన్ని కొత్త జిల్లా చేయాలని జలదీక్ష పట్టిండ్రు జేఏసీ లీడర్లు. భద్రాచలాన్ని జిల్లా చేసేందుకు అన్ని అర్హతలున్నాయని వకీల్ పాయింట్ మాట్లాడుతున్నారు వకీళ్ళు. ఇక ఇది ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి ఉద్యమం. మాకో జిల్లా కావాలని ఎర్రన్నలంతా రోడ్డెక్కిండ్రు. ఇక మన మోతుకుపల్లి నరసన్న యాదాద్రి జిల్లా కోసం మల్లోపారి మోకాల దీక్ష పట్టే ఆలోచనలున్నాడట. పట్నం శివార్లను కలిపి భువనగిరి జిల్లా చేస్తుండనే ప్రచారం నడిచే వరకు మేమన్లా కలవమని ఎల్బీ నగర్ ఉప్పల్ లీడర్లు రోడ్ల మీదకి వచ్చిండ్రు. రంగారెడ్డి జిల్లాలనే ఇంకో జిల్లా చేయమని అడుగుతున్నారు. ఇట్లా రోడ్ల మీద జరుగుతున్న ఉద్యమాలే కాకుండా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరికి శాతనైన కాడికి వాళ్ళు మాకో జిల్లా కావాలంటే మాకో జిల్లా కావాలని సర్కార్కు దరఖాస్తులు పెట్టుకుంటున్నారట. ఇదివరకు గీసి పెట్టుకున్న నక్షలన్నీ జడిపేసి మళ్ళా కొత్తగా అబ్దుల్ గీసే పనిలో పడ్డారట సచివాలయం ఆఫీసర్లు. ఇక తెలంగాణ బర్త్డే నాడు అంటే వచ్చే నెల 2వ తారీఖున కొత్త జిల్లాల పేర్లు చెప్తాడట సీఎం సారు. చూడాల మరి తెలంగాణలో ఎన్ని కొత్త జిల్లాలు పుడతాయో. అబ్బా, తలసాని సీనన్న మస్తు కష్టపడుతుండులా. ఆయన కష్టాన్ని చూసి మా సత్తిగాడు అక్క ఈ వార్త 3 మార్లేద్దాం మంచిగుంటది అన్నాడు. వద్దురా అంటే ఈనాడు వార్త ముళ్ళు లేకుండా మెత్తటి ముళ్ళు లెక్కనే ఉంటదక్క అన్నాడు. కమ్మటి రుచి కొడతాడనబట్టే. అదేంద్రో కొత్తగా చెప్తున్నావంటే గీ ముచ్చట చెప్పిండు. షాఫా షాఫా శంగ గుర్తున్నది. గట్టిగా పట్టుకో అన్నా, గట్టిగా పట్టుకో.
ముగ్గురు మనుషులు ఉన్నారు కానీ గా షాఫన్ ఆపుతలేరు. వండి పెడితే ఒక్కరే తింటారు. సీన్ సారు నువ్వు పట్టుకో. కొర్రమటనా బొచ్చనా ఎంతోజన్ ఉన్నదంట అని అడుగుతున్నట్టున్నాడు. తవుడు ఓసి కడిగి ఈకలతో ఒకళ్ళు తీసేస్తే అద్దకీలకు జర్రంత ఎక్కువ ఉండేటట్టున్నది. సాలిగా వండ్రి. షాఫల కౌసు తెచ్చిండ్రు ఆఫీసులకే. షాఫల బిజినెస్ డెవలప్ చేసేందుకు సీనన్న గిట్లా మీటింగ్ పెడితే ఆడికి దాన్ని పట్టుకొచ్చిండ్రు. మన మంత్రులు అయితే మస్తు గిరేటు, ఏది ఉన్నా లోపటికి పోయి తెలుసుకుంటారు. ఇక పద్మరావు సార్ అయితే ఆఫీస్లోనే మందు బాటిల్ ఓపెన్ చేస్తారు. పోషారం సారు పంటల పిచికారి మందులు, జోగురామన్న సారేమో మొలకలు, లక్ష్మారెడ్డి సారేమో గ్లూకోజ్ డబ్బాలు తెచ్చి కూడా చూపిస్తారేమో. కానీ నాయన సారు అందరిలాక నువ్వు తుఫాకులు అయితే తెచ్చి చూపియకు. ఇంకో 4 రోజులైతే కాలేజీలు మళ్ళీ ఓపెన్ అవుతాయి. ఇక మనోళ్ళ కథలు ఎట్లుంటాయి అమ్మా? నేను ముందుగానే చెప్తున్నా నీకు. నాకైతే కొత్త డ్రెస్లు ఓ 4 అన్న కొనియాలి. 2 తీర్ల బూట్లు, 3 తీర్ల చెప్పులు లేకుంటే నేను కాలేజ్కే పోను చూడు. ఇగో నువ్వు స్మార్ట్ ఫోన్ కొనియకుంటే మా దోస్తుగాల ముంగట నా ఇజ్జత్ పోతుంది. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నాకైతే కొనియాలి అని ఇప్పటి సందే అమ్మా నాయనలు ఎంట పడతారు. సౌలతుల కంటే చదువులు ముఖ్యమని ఎన్నడు తెలుసుకుంటారో ఏమో పోరగాళ్ళు. గీ అన్ననే చూడరాదుండ్రి ఎన్ని తిప్పలు పడి చదువుకుండో. పేర్లేముంటదుల్లా అని అనుకుంటారు చాలా మంది. కానీ మన పేరే ఒక్కొక్క పారి మనకు కష్టాలు తెచ్చిపెడుతుంది. ఈ పిల్లగాని పేరు అన్సార్ షేక్. నాయన ఆటో నడిపితేనే ఇంట్లో తిండికి వెళ్తుంది. అమ్మకు శాత కాకుండా అయింది. మనోనికి చదువంటే మస్తు కాయిషు. పెద్ద పెద్ద చదువులు చదివి కలెక్టర్ కావాలనుకుండు. కోచింగ్ కోసమని పూణే పట్టణానికి వచ్చిండట. నా పేరు అన్సార్ షేక్ అని చెప్పంగానే ఎవ్వల హాస్టల్కి అడుగు పెట్టనీయలేదట. పోని సెపరేట్గా రూమ్ తీసుకుందామంటే మేము నీకు రూమ్ ఇయ్యం అని ముఖం మిన్నే చెప్పిండ్రట. చదువు కోసం, కలెక్టర్ కావాలనే కల కోసం హిందువు అని గుర్తుపడుతందుకు పేరు మార్చుకుండు. దోస్తు పేరు శుభం అని ఉంటే అదే పేరు వాడుకుండట. నా పేరు శుభం అని చెప్పంగానే మంచి రూమ్ దొరికిందట. ఇట్లా కష్టపడి చదువుకున్నాడు. మొన్ననే కలెక్టర్ కొలువులకు పరీక్షలు పెడితే ఆటో డ్రైవర్ కొడుకు ఐఏఎస్ అయిండు. దేశం మొత్తం మీద 361వ ర్యాంకు కొట్టి అమ్మా నాయన కళ్ళల్లా ఆనందం చూసిండు. కొన్ని రోజులైతే అన్సార్ షేక్ కలెక్టర్ అని గొప్పగా చెప్పుకోవచ్చు. ఒకవేళ శుభం అని పేరు మార్చుకోకుంటే ఇవాళ వీళ్ళింట్లో ఇంత ఆనందం ఉండేది కాదు. మన దేశంలో ఎసొంటి పరిస్థితులున్నాయో చెప్తందుకు ఈ ఉదాహరణ చాలు. అన్సార్ బాయ్, ఇక నీకంతా శుభమే. నేను మన పెద్ద పటేల్ని యాదగిరి నరసన్న గుట్ట మీకు తోలినా. ఆడ సౌలతులు ఎట్లున్నాయో అరుసుకరమ్మని ఏడీడు సతీ. గేమ్స్ బాంబు, జండు బాంబు, నెత్తి నొప్పి, అది కాలు నొప్పని నా ముందల నొప్పులన్నిటి గురించి చెప్పి తప్పించుకుందామని చూస్తున్నావా? నీ పఫ్ఫులు నా ముంగట ఉడకాయి. మంచిగా వచ్చిందారా రాజేశా? రాసుకో. పెన్నుందా నీ దగ్గర? ఓర్ని ఈడు ఓనం లేదా? ఈయన్నే గప్పాలు కొడుతుండు. సతీ ఓ పోడా. పిలిస్తే ఉరుకుతా, కలిస్తే 2 అంటుక బరుకుతా. డుంగు 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 డుంగు. నల్లకడ నీళ్ళు రాలేవట. సుగునక్క నీళ్ళ పోయింది. బోరింగ్ కొట్టుకోపో. ఏమో డింగు డింగ్ అట డింగు. ఒక్క నిమిట్, ఈ డైలాగ్ చాలా మంచి రావాలి. ద రిలేషన్షిప్ బిట్వీన్ సాఫిట్రక్క అండ్ సత్తి సేమ్ లైక్ ఉల్లిగడ్డ పచ్చి పులుసు, బట్ ఫాము ముంగీస లెక్క ఉండకూడదు సాఫిట్రక్క. నువ్వు ఆగాయిపోగా ఎదిరిగాకు. నేను ఏడుగు వలన నువ్వేం చేస్తున్నావు? ఎండగొట్టచ్చు, వానగొట్టచ్చు, ఎండా వాన కలిపి కొట్టచ్చు. నేను అడిగి పోను సాఫిట్రక్క. నాకు తిక్కలేవనీయకు సాఫిట్రక్క. ఏమోరా సత్తి, ఈ నడుమ నువ్వు నన్ను అస్సలేక చేస్తలేవు. ఇక నేను నేను ఇంటికి తోవ పట్టిస్తా. నాయన చేను దున్నిండట. కందికోయ ఎండలు ఏరిపోపో, అప్పుడు తెలుస్తుంది. నేను లెక్క చేయడానికి నాకు ఎక్కాలే రావు. రాంప్రసాద్ సార్ ఎక్కాలు చెప్పేటప్పుడు చెవులు పట్టి తింటుండే. నేను ఆయనతో దుమ్మ కొట్టి ఈతకు పోతుంటే అట్లనే ఈత పండ్లు తెచ్చుకొని కడుపు నిండా తింటుంటే. నువ్వు ఇట్లా చేస్తావంటే బిడ్డ నేను తిండి పెట్టకుంటే ఉపాసం ఉంచుతా. అప్పుడు ఎండి చేప లెక్క అవుతావు. సమ్మటి తిండి తింట సాఫిట్రక్క. నిప్పుల మీద గాల్సిన కోడి సిక్కెను, కొండ్లు వీకేసిన ఎండ్రికాయల పులుసు, బోటి కూర బోగాని నిండా మామిడికాయ తొక్కు జాడి నిండా తింట సాఫిట్రక్క. అబ్బా కమ్మ కమ్మటి తిండి తిన నీకే నువ్వేమన్నా నోట్లే బంగారు చెంచాతో అనుకుంటున్నావా? నాకు కడుపు నిండా వండి పెట్టేది మా సాఫిట్రక్క. బూరిదితోని బాసన్లు దోమేది మా సాఫిట్రక్క. ఇలిసిన బట్టలు ఉతికేది మా సాఫిట్రక్క. ముచ్చట్లు లేకుంటే ఇయ్యర మయ్యర ఈత పరిగెత్తోని కొట్టేది మా సావిత్రక్కనే. అది కూడా చెప్పు. నేను ముచ్చట్లే చెప్తున్నాక నీకే దమాక్ ఎక్తలేరు. బువ్వ తినరాలేరా నువ్వు? అబ్బబ్బబ్బబ్బా ఏం ముచ్చట్లు చెప్తున్నావురా? నువ్వు కంకిరి పింకిరి పనులు చేయకు.
నెత్తి నొప్పి లేసినట్టు నెత్తిగొట్టుకుంటున్నవేంది సాఫిట్రక్క? కారణమెవరు నేనా? జండు బాంబు తీసుకురావాలనా అక్క? నువ్వు ఇట్లా కాదుగా జాడి కట్టేటివాయే కాళ్ళ పొంటి జరితినంటే మంట మంట నురకాలే. మోహన్ బాబు సార్ లెక్క యాక్షన్ ఏంద్రా ఇప్పుడు? అక్క నేను చెప్పిన డైలాగులన్నీ పుస్తకంలో రాపిస్తున్నా, మస్తు హీట్ అవుతారు కదా అక్క. అబ్బా అయ్యమ్మన పెంక మీద పేలాల హీట్ గానికి. హీట్ కాదురా వారి హిట్ అయినాయి అనాలే. అయినా నువ్వు బుక్కు రాపిచ్చుడేంది? మోహన్ బాబు సార్ డైలాగులన్నీ మస్తు హీట్ అయినాయి కదా అక్క. ఆయన డైలాగులన్నీ పుస్తకం రాపిచ్చి రిలీఫ్ చేస్తుండ్రు. అవును తమ్మి, బ్రిటిష్ పార్లమెంట్ లా సార్ బెస్ట్ డైలాగులన్నీ పుస్తకం విడుదల చేసిండ్రు. నా డైలాగులు కూడా మస్తు హీట్ అయినాయి కదా అక్క. నా పుస్తకం కూడా రాపిచ్చి అమెరికాలో రిలీఫ్ చేపిస్తా. నాకు కూడా మస్తు మంది అనుమానులు ఉన్నారా. మరి ఆయనంటే కమ్మకమ్మగా డైలాగులు చెప్పిండని పుస్తకం వేసిండ్రు, మీరెందుకు వేస్తారు? నేను కూడా రైతుల కష్టాల గురించి ఊర్ల తిప్పల గురించి చెప్పలేనా అక్క? నా పుస్తకం కూడా రిలీఫ్ చేపించుకుంటా. నడువు చక్కగా ఎగిలెగిలి చేసి ఎడ్డిరికం మాటలు మాట్లాడకు, ఇంటికో చక్క. అక్క మోహన్ బాబు సార్ పుస్తకము తెల్లల దేశంలో ఎందుకు రిలీఫ్ చేసిండ్రు? వాళ్ళకి తెలుగు వస్తారా? కాతమ్మి, బయట దేశం విడుదల చేస్తే మస్తు పేరొస్తుంది కదా, అందుకే ఆడి విడుదల చేసిండ్రు. నేను చిన్నగున్నప్పుడు మా నారాయణ తాత చాలా పెద్దగుండే. పోలీస్ పటేలకు కూడా బుగులు పట్టని మా తాత ఖాందాన్లో పుట్టిన నేను ఆఫ్టర్ ఒక యాంకర్ విని ముంగట బుగులు పడతన సాఫిట్రక్క. రోజుకు ఎన్ని ఫాల్లు తింటానో నాకే యారికుండది. నువ్వు ఓరా బాబు, నీకో దండం. అందమైన అంగులు నాయి, పూలు మస్తు ఉన్నాయి. మొన్న అయితారన్నాడు మా ఊరికి పోదామని బస్ స్టాండ్కి పోయినా. ఆడనేమో బస్సు 3 గంటలు లేట్ అవుతుందమ్మా అని చెప్పిండు అక్కడ ఉన్న ఆఫీసరు. సరే తీయని పేపర్ కొనుక్కొని జరసేపు చదివిన, ఇన్ని పేలాలు కొనుక్కొని బుక్కినా, అటు ఇటు తిరిగిన, ఎంతకు టైం పాస్ కాలే. ఈ లోపల ఒక సినిమానన్నా చూద్దును కదా అనిపించింది. మా సావిత్రి లెక్క ఫీల్ అయ్యేటోళ్ళ కోసమే విజయవాడ బస్ స్టాండ్ లా 2 సినిమా టాకీస్లు కడుతుర్రు. ఒక్కొక్క దాంట్లో 130 మంది కూర్చోవచ్చునట. బాల్కనీ కింద సీట్లు అనేం ఉండయట. 80 రూపాయల టికెట్ తీసుకుంటే ఏడనైనా కూర్చోవచ్చు. బస్ వచ్చేదాకా సినిమా చూసుకుంటా టైం పాస్ చేయొచ్చు అన్నట్టు. అట్లనే మంచి మంచి హోటళ్ళు, అన్ని రకాల దుకాణాలు పెడుతుర్రు. బస్సు దిగంగానే ఈయన్నే ఇంత బువ్వ తిని బట్టలు చెప్పులు కొనుక్కొని ఇంటికి పోవచ్చు. చిన్న పిల్లలు ఆడుకునే సవలతులు కూడా చేస్తుర్రు. బస్ స్టాండ్ అనుడు కంటే షాపింగ్ మాల్ అంటే కరెక్టేమో, అంటే గంత మంచిగా చేస్తుర్రు అన్నట్టు విజయవాడ బస్ స్టాండును. ఏడ గింత మరక కనబడ్డా ఎమ్మటే గి మిషన్ మీద వచ్చి నీట్ గా దుడిచిపోతారు. కానీ సినిమా టాకీసులు నిండాలే, షాపింగులు చెయ్యాలే, ఆమ్దాని రావాలే అని బస్సుల్లో అయితే ఆల్చంగా నడపకుండ్రి సార్లు. మనము ఏ ముచ్చట కా ముచ్చట చెప్పుకుంటే పెండ్లం మొగడు ఇడిపోవచ్చు కానీ తల్లిదండ్రులు ఇడిపోవద్దుల్లా. పిల్లలు లేకుంటే ఇడిపోతే ఎవ్వరు బతకాలి, హాయిగా బతకచ్చు. పెన్మిటి కోసం కమ్మ టొంటలుండి పెట్టే బాధ తప్పుతుంది. ఇంట ఆమెకు పట్టు చీరలు రవ్వల నక్లేసుకొని తిప్పలు తప్పుతాయి. అదే పిల్లలుండం గిడిపోతే వాళ్ళ కష్ట సుఖాలు ఎవరు చూడాలి? వాళ్ళ చదువు శాస్త్రాల సంగతి ఏంది? పాపం గీ బుజ్జికి కూడా గసొంటి సమస్యనే వచ్చినట్టుంది. ఈ బుజ్జి పేరు సంజన, 8 ఏండ్లుంటాయి. నాయన ఆస్ట్రేలియా అనే బయటి దేశంలో కొలువు చేస్తాడు. అమ్మనేమో విశాఖపట్నంలో ఉంటది. ఇద్దరు నడమ గొడవలై ఎవ్వరు కాళ్ళు బతుకుతుర్రట. ఇడుపు కాగితం తీసుకునేదాకా వచ్చిందట పంచాయతీ. అమ్మతోనే కోర్టుకొచ్చిన బుజ్జమ్మ పెద్ద ఆలోచనే చేసింది. జడ్జి సారు కేసును ఎంక్వైరీ చేస్తుంటే పెన్ను పేపర్ తీసుకొని, సారు నాకు మమ్మీ డాడీ ఇద్దరు కావాలి, ప్లీజ్ ఇద్దరిని కలపరా అని కాగితం మీద రాసిచ్చిందట. అమ్మ నాయన ఇడిపోడు నాకు ఇష్టం లేదు అని సంజన చెప్పే వరకు జడ్జి సార్ కళ్ళల్లా నీళ్లు తిరిగినాయట. నాకు మమ్మీ డాడీ కావాలి, వాళ్ళ డైవర్స్ ఇష్టం లేదు. బిడ్డ కోసం పెన్మిటితోని కలిసి ఉంటందుకు ఈమె ఒప్పుకుంటున్నది. అమ్మ నాయనలు పిల్లలకు 2 కండ్ల లెక్క, ఎవ్వరు వదులుకున్నా ఒంటి సూపే అవుతుంది. ఈ కేసు వచ్చే నెల కాయిదా పడ్డది. బుజ్జి మాటలు విన్నాకనన్న నాయన మనసు కరుగుతుందో కానీ బిడ్డ కోసం ఇద్దరు కలిస్తే మాత్రం బిడ్డ దిద్దిన కాపురం అవుతుంది. చెప్పేసిన అయిపోయింది. అర్రే ఒక చిన్న వార్త మర్చిపోయినా, అదేంటో చూడరా. మెడసింపుల పొంట సరుసుకుంటే ఎట్లా గుంజుకొస్తుందో చూడుండ్రి. కర్తవ్యం సినిమాల విజయశాంతి అనుకో రాదుండ్రి. అగగగో మళ్ళంటిస్తుంది.
పెద్ద సార్లు ఊకోమని ఇంటలేదు. నెత్తి మీద టోపీ పెట్టుకున్నాక ఇంకింత పవర్ వచ్చింది మేడానికి. అబ్బా మళ్ళీ అందుకుంది, 2 దవడలు వలిగినట్టేపో. ఈ కానిస్టేబుల్ అక్క పేరు జ్యోతి. బీహార్ రాష్ట్రంలో పాట్నా అనే పట్నంలో రోడ్ మీద డ్యూటీ చేస్తా అంటే ఈ బద్మాషిగాడు ఆడవిల్లని చిడాయించుకుంటా కంట్లు పట్టాడట. గంతే ఇక గొర్ర గొర్ర గుంజుకొచ్చి సింపల్ సాఫ్ చేసింది. అందరు ముంగట్నే ఇంత కొట్టిందంటే ఇక స్టేషన్ కి తీసుకుపోయి షీరి చింత కడుతుండొచ్చు. జ్యోతక్క నువ్వు సూపర్ పో. జోరుగా నడుస్తున్న ఉద్యమాలు, అందరికీ కావాలన్నట కొత్త జిల్లాలు. శాపను పట్టిన సీనన్న, కోశ వండితే సూపర్ అన్నా. డైలాగులు దాచిపెట్టుకుంటున్న సత్తి. The relationship between Safitrakka and Sati same like ఉల్లిగడ్డ పచ్చి పులుసు బట్ ఫాము ముంగీస లెక్క ఉండకూడదు Safitrakka. పోయేస్తాను మరి. నమస్తే.